సైబర్ నేరాలను నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ హైదరాబాద్ సిటీ పోలీసులు జలవాయి టవర్స్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిపి సజ్జనార్ హాజరయ్యారు. పదేళ్ల నుంచి దేశంలో సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయని, సైబర్ నేరస్తులను గుర్తించడం పోలీసులకు సవాల్గా మారిందన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. కొంతమందిని టార్గెట్ గా చేసుకుంటూ సైబర్ నేరస్తులు నేరాలకు పాల్పడుతున్నారని డీజీపీ తెలిపారు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. No more any crime. The last 10-15 years have seen enormous growth in different kinds of crime, particularly in the cyberspace. Cyberspace is boundless, it is vast, it is enormous. It is very difficult to track down because cyber fraudsters, scamsters, they stay somewhere else and try to empty your purses in your banks, I mean. సైబర్ నేరాల మీద ప్రజలకు అవగాహన రావాల్సిన అవసరం ఉందని, తెలంగాణ వ్యాప్తంగా రోజుకు ₹1 కోటి సైబర్ నేరస్తులు దోచుకుంటున్నారని సిపి సజ్జనార్ తెలిపారు. ఏడాదికి ₹400 కోట్ల తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని ఆయన వెల్లడించారు. Scams are very costly, very nowadays. One is the investment fraud and the second is the digital arrest. So in the investment fraud, it is nothing but it's only the greed. Double urke rao. That is the popular statement. So I request all the people to realize that. The second is the digital arrest. Many times, especially the senior citizens, they are being targeted, saying that their family or their children are under arrest. There is a NBW, there is a CBI case, ED case and all, and they are being threatened and they are being frauded. We also have a golden hour in this 1930. If you can immediately alert the 1930, we have a very robust system in Telangana where we can stop the payments to the criminals. మరోవైపు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సైబర్ నేరస్తులను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ చేపట్టారు. 25 రోజుల పాటు నిర్వహించిన ఈ ఆపరేషన్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 81 మంది సైబర్ నేరస్తులను అరెస్టు చేశారు. నిందితులు కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వ్యక్తులుగా గుర్తించారు. కేరళకు చెందిన 28 మంది వ్యక్తులు అరెస్టు కాగా అందులో 7 మహిళలు ఉన్నారు. నిందితులపై దేశవ్యాప్తంగా 754 కేసులు నమోదు కాగా తెలంగాణ వ్యాప్తంగా 128 కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ అయిన వారిలో బ్యాంకు ఉద్యోగులతో పాటు బీటెక్ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, నిరుద్యోగ యువత ఉన్నారు. ప్రజలకు సైబర్ నేరాల మీద ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ సైబర్ కేటుగాళ్లు ఏదో ఒక రూపంలో అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. డిజిటల్ అరెస్టులు, నకిలీ యాప్లో ట్రేడింగ్, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్లు, ఫోన్ కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.